నందినగర్ ఇంటి దగ్గర నుండి లైవ్ విజువల్స్ చూస్తున్నాము. మరి కాసేపట్లో అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ భవన్ నుండి ముఖ్య ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలానే ముఖ్య నేతలందరూ అక్కడే ఉండడంతో అక్కడే ప్రెస్ మీట్ కి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ బయటకు వచ్చి అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాట్లను ఆయన జస్ట్ గమనించి ఇప్పుడే కొన్ని సెకండ్ల ముందే ఆయన లోపలికి వెళ్ళిపోయారు. ముఖ్య నేతల్ని కూడా మనం అక్కడే చూస్తున్నాము. సో నేతలు, కార్యకర్తలు కూడా అటువైపే వస్తూ ఉండడంతో అక్కడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడబోతున్నారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడబోతున్నారు? మరి ముఖ్యంగా కేసీఆర్ ఈ సిట్ విచారణకి సంబంధించి అన్న మాట్లాడబోతున్నారా? ప్రస్తుతం మనం కేటీఆర్ బయటకు వచ్చి అభివాదం చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం ఆయన అభివాదం చేస్తూ ఆయన కూడా కిందకొచ్చి ఇంటి ముందే ఒక 5-10 నిమిషాల్లో కిందకొచ్చి అటు ఇంటి ముందే ఎదురుగానే ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్య నేతల్ని ఒకవైపు చూస్తున్నాం. బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ముఖ్య నేతలు కానీ అక్కడే ఉన్నారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ భవన్ దగ్గర నుండి కార్యకర్తలు కూడా బయలుదేరారు. సో మరి కాసేపట్లోనే 5-10 నిమిషాల్లో కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. సో కేటీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్కి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లకి సంబంధించి ఆయన గమనిస్తున్నారు, చూస్తున్నారు. అక్కడ నేతలతో మాట్లాడుతున్న ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. సో మరి కాసేపట్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ప్రెస్ మీట్ లో కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడతారా, లేకపోతే ఓన్లీ కేటీఆర్, హరీష్ రావు మాత్రమే మాట్లాడతారా అన్న విషయం అయితే ఇంకా తెలియాల్సి ఉంది. కానీ అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను చూస్తుంటే నందినగర్ ఇంటి ముందు అంటే ఎదురుగా అక్కడ మైక్స్ పెట్టడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. మరోవైపు కేటీఆర్ కూడా బయటకు వచ్చి అభివాదం చేస్తూ అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అక్కడికి వచ్చిన కార్యకర్తలు, వాళ్ళని నిలువరిస్తున్న పోలీసులు, ఈ దృశ్యాలన్నీ అక్కడ చూసి కార్యకర్తలకి అభివాదం చేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత నుండి తెలుసుకుందాం. ప్రణీత, అక్కడ ఎలాంటి మూమెంట్ కనపడుతోంది? నందినగర్ నివాసం ముందుకి ఒకసారిగా కార్యకర్తలు చర్చకు రావడంతో పోలీసులు వాళ్ళని గేట్ బయట నిలవరిస్తున్నారు. వాళ్ళు ఎవరిని కూడా బయట నుండి లోపలికి పోలీసులు అనుమతించడం లేదు. మరోవైపు మరికాసేపట్లోనే కేటీఆర్ తో పాటు హరీష్ రావు మీడియాని అడ్రస్ చేయబోతున్నారు. ఇక్కడనే నందినగర్ నివాసం బయట. సో మీడియా అడ్రస్ కి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఆల్రెడీ సిద్ధం చేసేసారు. మరొక 15-20 మినిట్స్ వ్యవధిలో కేటీఆర్ తో పాటు హరీష్ రావు బయటకు వచ్చి మొత్తం జరిగినటువంటి కేసీఆర్ విచారణకు సంబంధించినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నందినగర్ నివాసం బయటని పెట్టబోతున్నారు. సో దీంతో కేసీఆర్ విచారణ ముగిసిందని సమాచారం అందుతున్న తర్వాత పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు ఒక్కసారిగా నందినగర్ నివాసం లోపలికి వెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది నల్ల జెండాలతో ఇక్కడికి నందినగర్ వద్దకు వచ్చేశారు. సో లోపల పోలీసులు గేట్ లోపలికి అయితే ఈ కార్యకర్తల్ని అలౌ చేయడం లేదు. అందరినీ కూడా బయట వరకు మాత్రమే నిలదీస్తున్నారు. వాళ్ళందరూ కూడా చేసిన నినాదాలతో వస్తున్నారు.